ఆ గోడ గోపురాలు ఉన్నాయి, గేట్లు గోపురాలు, అలాగే టెంపుల్స్ గోపురాలు ఉంటాయి మనకి. ఆ గోపురాల్లో 15 రకాలు, అవి 1-16 అంతస్తుల గోపురాలు కూడా నిర్మించేవారు ప్రాచీన కాలం. అలాగే మండపం అంటారు, పెవిలియన్ అంటారు, మండపం అని. వేయికాళ్ళ మండపం వినుంటాం, మా వేయికాళ్ళ మండపాలు. అలాగే మీ తమిళనాడు చూస్తే ఎన్నో టెంపుల్స్, ఎన్నో మండపాలు అన్నీ కనిపిస్తుంటాయి మన తమిళనాడు, కర్ణాటక, సౌత్ ఇండియా చూస్తే. వాటిలో 100 రకాల గురించి చెప్పారు. 100 రకాలైన మండపాలు, గుడిలో కట్టాయి, ఇంట్లో ఇళ్లలో కట్టాయి, రకరకాల మండపాల గురించి. అలాగే అంతస్తుల భవనాలను నిర్మించారు ఆ రోజుల్లో. అందులో 6 రకాలు నిర్మించారు. ఒక్కొక్క దాంట్లో అనేక రకాల వెరైటీస్, 12 అంతస్తుల వరకు భవనాల నిర్మాణం గురించి చెప్పారు. అలాగే రాజభవనాల్లో 9 రకాలు, 9 వెరైటీస్ మళ్ళీ ఒక దాంట్లో. అలాగే మీకు రథం వచ్చేసరికి 7 రకాల రథాలు చెప్పారు. యుద్ధానికి వాడే రథాలు వేరు, దేవుని ఊరేగింపు వాడే రథాలు వేరు. అట్లా 5 రకాల స్టైల్స్, సెవరల్ వెరైటీస్. వాటిలో 9 అంతస్తుల వరకు మనకి రథాల గురించి చెప్పారు. వాళ్ళు చేశారు ఆ రోజుల్లో, ప్రాచీన గ్రంథాలు చెప్పారు. ఇంతకీ అసలు ప్రాచీన కాలంలో ఎవరండి వాళ్ళ మహర్షులు అని ఒక సందేహం కలగవచ్చు. ఎవరు ఆ రోజుల్లో ఎవరు వాస్తు చెప్పిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే, మత్స్య పురాణంలో మీకు 18 మంది మహర్షుల పేర్లు చెప్తుంది. అది మహర్షులు స్థపతులు ఆ రోజుల్లో, ఆచార్యులు, వాస్తు చెప్పిన వాళ్ళు, వాస్తు ప్రచారం చేసిన వాళ్ళని చెప్పొచ్చు. వాళ్ళు భృగు, అత్రి, వశిష్ఠ, వశ్యకర్మ, మయ, నారద, నగ్నజిత్, విశాలాక్ష, పురంధర, బ్రహ్మకుమార, నందీశ, శౌనక, గర్గ, వాసుదేవ, అనిరుద్ధ, శుక్ర, బృహస్పతి, ఇలా 18 పేర్లు చెప్పారు మత్స్యపురాణంలో. ఈ 18 మంది ఆచార్యులు వాస్తుశాస్త్ర ప్రవక్తకులు అని చెప్పేసి ఆ రోజుల్లో ఫేమస్గా చెప్పారు.